నమస్కారం. ఫిబ్రవరి నెల ఈ మాసము మన కుంభరాశికి జాతకం ఎలా ఉన్నదో మన చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. రామచిలుక ఈ కుంభరాశికి ఫిబ్రవరి నెల ఎలా ఉన్నదో చూడు. సాయిబాబా కుంభరాశికి మాత్రము శని మాత్రం కొంత బాగా నడుస్తుంది. శని మీరు ఎంత కంగారం పడతారో అంత కొంత కష్టమవుతుంది. మీరు కొన్ని నవగ్రహాల గుడికి తిరిగితే కొంత దేవుళ్ళకు మనశ్శాంతి అవుతుంది. శని మాత్రం కొంత మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆరోగ్యంలో కూడా మనశ్శాంతి అవుతుంది, మనసు కూడా మనశ్శాంతి అవుతుంది అన్నమాట. కానీ గురువారం రోజు నాడు ఏదైనా పని పెట్టుకుంటే గురువారం రోజు కూడా పని పెట్టుకోండి, పని శుభ్రంగా నెరవేరుతుంది. కానీ ఉన్నా కానీ దశ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు నడిచే దశ ఏంటంటే మొత్తానికి బుధమ దశ నడుస్తుంది. ఇప్పుడు ఈ బుధమ దశ మాత్రము మంచి స్థానంలో ఉన్నా కాబట్టి ఈ కుంభరాశికి శని మాత్రం కొంత అడ్డం చేసి మనిషికి ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి ఆపద రాకుండా చేస్తుంది అన్నమాట. కానీ గురువారం రోజు నాడు మీరు ఏదైనా కొత్త పనులు పెట్టుకోండి, మీ పనులు మాత్రం శుభ్రంగా నెరవేరుతాయి. కానీ రాజబుద్ధి, రాజజ్ఞానం ఏదన్నా ఆలోచించే పని చేస్తారు. తొందరగా ఆవేశపడే మనిషి మాత్రం కాదు. ఏదన్నా నిదానం చేసేయండి, పని శుభ్రంగా అవుతుంది. కానీ మీరు వెంకటేశ్వరుని నమ్ముతారో, శివునికి నమ్ముతారో, మీరు ఏ దేవుని నమ్మిన వాళ్ళు ఉంటే ఆ దేవుని నమ్మితే మీకు ఈ కుంభరాశి ఉన్నవానికి చాలా ఫలితం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా ఉంటే, బాధపడే వాళ్ళు కూడా ఉంటే, ఇప్పుడు మీరు ఉద్యోగం గురించి కూడా ప్రయత్నిస్తే ఈ కుంభరాశి కూడా ఉద్యోగము వచ్చే అవకాశాలు, సూచనలు కరెక్ట్గానే ఉన్నాయి. కానీ బిజినెస్ గురించి కూడా నష్టపోయి బాధపడేవాడు ఉంటే బిజినెస్ కూడా మంచిగానే జరిగే అవకాశాలు కూడా ఇది లాభం కలిసి వస్తుంది. కానీ ఆదాయంలో ఏం తక్కువ ఉండదు, ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది. కానీ కుటుంబంలో కొన్ని చిక్కులు, సమస్యలు అలాంటివి ఎదురవుతాయి. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా అనేది కలుగుతుందన్నమాట. ఈ శని మీకు చివర మంచి చేసి పోతుంది కానీ చెడు చేసి పోయేది ఆలోచన కాదన్నమాట. కానీ ఏదైనా ఒకరి దెబ్బ, శత్రు దెబ్బ కూడా అలాంటివి కూడా ఉంటాయి, అన్నీ వెళ్ళిపోతాయి. కానీ శత్రు గండం కూడా దాటిపోతుంది. కానీ ప్రాణగండము, యాక్సిడెంట్ గండము, ఏదో ఒక విధంగా గండం ఉంటుంది, అలాంటి గండం కూడా దాటిపోతాయి. ఇప్పుడు కుంభరాశి ఉన్నవానికి ఇప్పుడు ఫలితము కొంత దశ మంచి కాబట్టి మీరు ఏదైనా పని చేయండి, మీ పని అంతా శుభ్రంగా నెరవేరుతుంది. మీకు మనసులో శాంతం కలుగుతుంది. పిల్లలతో, ఇల్లు, కుటుంబంతో అంతా కలిసిమెలిసి మంచిగానే ఉంటారు. భార్యాభర్తలు కూడా క్షేమంగానే ఉంటారు. కానీ తల్లిదండ్రి పేరు కూడా నిలబెట్టుకుంటారు, తల్లిదండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఎలాంటి ఏం చిక్కు, ఎలాంటి ఏం సమస్య ఏమీ రాదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి, కానీ ఇంతకుముందు చాలా బాధపడి చాలా నష్టపోయి ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎక్కడ పోయి ఈ కుంభరాశికి మాత్రము ఈ ఫిబ్రవరి నెల మాత్రం జాతకం అయితే చాలా బాగుంది. ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. చేసే ప్రయత్నాలు చేస్తుర్రు, ఆ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. దానికి ఇప్పుడు కొంత డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది. మనసులో శాంతం అనిపిస్తుంది. ఎక్కడ పోయినా మనసులో ఎగ్జామ్లో రాసిన వాళ్ళు కూడా పరీక్షలు కూడా పాస్ అవుతారు, ఫెయిల్ మాత్రం కారు. కానీ మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. మళ్ళీ మీరు ఏరే కంపెనీ కూడా మారి మళ్ళీ ఏరే కంపెనీలు కూడా మాట్లాడుకుంటే మీ పని కూడా శుభ్రంగా అయిపోతుంది. మళ్ళీ మీరు ఉద్యోగంలో మారినా, మళ్ళీ వేరే ఉద్యోగం కూడా వెళ్ళినా మీ పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. మళ్ళీ బిజినెస్ కూడా ట్రిప్పులు పెట్టకపోయినా ఏ సైడ్లో పెట్టాలనుకున్నా మీ పనులు కూడా అంతా మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం చిక్కు అనేది లేదు. ఇప్పుడు కుంభరాశికి మాత్రం అదృష్ట సంఖ్య మాత్రం 8. కానీ ఏదైనా కానీ రంగు, మంచి, చెడ్డ అంతా బాగానే ఉంది. ఏం నష్టపరిహారం అనేది లేదు. కొన్ని గండాలు, చిక్కులు, సమస్యలు అవి అన్నీ ఉండే, అన్నీ బాగా తొలగిపోయినాయి. ఇప్పుడు ఏదైనా ధరించే వస్త్రము ఎప్పుడైనా కానీ రెడ్ అయినా, ఎల్లో అయినా ఏదైనా ధరించొద్దు, చాలా మంచిది కాదు. చాలా కష్టాలు అయితే నడుస్తాయి. కానీ మనసులో మాట కూడా బయట ఎవరికి చెప్పవద్దు. కానీ ఏదైనా కానీ జంతువులకి కాళ్ళతోని మాత్రం తన్నొద్దు, చాలా మంచిది కాదు. మీరు ఏదైనా కానీ గురువారం రోజు నాడు జంతువులకి ఏదైనా తినిపెట్టండి వస్తువులు, చాలా మంచిగా ఉంటుంది. ఏ రోజు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ గురువారం నాడు మాత్రం పెట్టుకోండి, మీకు పని మాత్రం శుభ్రంగా నెరవేరుతాయి. కానీ మనసులో శాంతం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కుటుంబంలో కొంత బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే, కానీ కుటుంబంలో కూడా
ఒకరి మాట ఒకరు విని సుఖశాంతంగా గడుచుకుంటారు. మంచి పేరు నిలబెట్టుకుంటారు. అమ్మ, నాన్న పేరు నిలబెట్టి మీ కష్టం మీద, మీ కాళ్ళ మీద నిలబడి మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. నమ్మిన పళ్ళు, అనుకున్న పళ్ళు అని సుఖశాంతంగానే గడుస్తాయి. ఇప్పుడు ఏం నష్టం అనేది లేదు. ఇప్పుడు వాహనము, ఏదో ఒక చక్రము, బండి, ఏదో ఒక వస్తువు, బైకు ఏదో ఒకటి కొనాలనుకుంటారు. ఆ పని కూడా శుభ్రంగా అయితది. ఆ తీసుకునే వస్తువు కూడా చాలా మంచిగానే కలిసొస్తుంది గానీ, ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. ఎలాంటి ఏం ప్రమాదం అనేది లేదు. మీ చేయి ద్వారా మీ కుంభరాశికి ఇప్పుడు మీదేదో చేతిలో పట్టుకుంటే మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరి మీ పని మాత్రం మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగం గురించి బాధపడ్డ వాళ్ళు ఉద్యోగం కూడా మంచిగా అయితది. ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. మళ్ళా బిజినెసు, వృత్తి, వ్యాపారము, మళ్ళా కారోబారి లైఫ్ అనేది మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి శని మాత్రం లేదు. కానీ ఏందంటే కొంత మామూలుగా శని నడుస్తుంది. అష్టమ శని కానీ కానీ మంచిగుంది. కానీ గురుస్థానంలో మాత్రము కొంత కష్టమైపోతుంది. ఈ కుంభరాశికి కొంత శాంతంగా చేసుకుంటే నిదానం జరుగుతుంది గానీ తొందరగానే జరిగే అవకాశాలే లేవు. కానీ డబ్బు పరంగా బాధపడ్డ వాళ్ళు, కష్టపోయేవాళ్ళు, నష్టపోయేవాళ్ళు ఉంటే అంతా సుఖశాంతంగా జరుగుతుంది. పనులు బాగా జరిగి, నమ్మిన పని, అనుకున్న పని జరిగి, ఏదైనా మాట నిలబడి మంచిగా ఉంటే మీ పని అంతా శుభ్రంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఎలాంటి ఏం ప్రమాదం లేదు. ఎలాంటి ఏం చిక్కు లేదు. ఎలాంటి సమస్య లేదు. కానీ శని ఉన్నందువల్ల కొంత పడుతున్న కాబట్టి మీకు పనులు కూడా మంచిగానే జరిగే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. నమస్కారం.